బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేది. ముందు వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇన్స్టాంట్ పాట్లో చేస్తున్నా, మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి నూనె, నెయ్యి రెండింటిని వేసేసి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్ వీటన్నిటిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మటన్ని కూడా వేసి ఇందులోకి ఉప్పు, పసుపు, కారం పొడి ఫస్ట్ లో చూపించాను కదా పౌడర్ చేసుకోమని, అది కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ అయితే 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని ఒకేసారి కలిపేసుకొని 12 మినిట్స్ దాకా ఇన్స్టెంట్ పాట్ లో పెట్టేసుకోండి. మామూలుగా కుక్కర్ లో అయితే 5 విజిల్స్ పెట్టేసుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోకి రైస్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం ఇవన్నీ వేసి కలిపేసుకొని ఇన్స్టెంట్ పాట్లో అయితే 12 మినిట్స్ పెట్టండి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. అంతేనండి, మటన్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది.